గురువుగారు, ఆ నాగమ్మ తల్లి దర్శనానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? మహాపౌర్ణమి రోజున విశిష్టమైన అమృత ఘడియలలో గుడి గంటలు వాటంతట అవే మ్రోగుతాయి. ఈ ప్రత్యేకమైన పర్వదినాన ఆలయంలోని అణువణువు ఆనంద తాండవం చేస్తాయి. అదే నాగమ్మ తల్లి దర్శనం ఇవ్వబోతోంది అనడానికి నిదర్శనం. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే కాని ఆ తల్లి నిజరూప దర్శనం దొరకదట. అవును, ఆ నాగమ్మ తల్లి దర్శనం పొందే ఆ అదృష్టవంతులెవరో. తీసుకోమ్మా. ఏంటది? ఆ నాగమ్మ తల్లి దయ వల్ల నాకు బిడ్డలు పుడితే 11 మంది తల్లులకు ఈ నాగమ్మ విగ్రహాన్ని పంచిపెడతానని మొక్కుకున్నాను. గుడికి వెళ్లేలోపు మొక్కు తీర్చుకోవాలి, అందుకే ఇస్తున్నాను. ఇందా తీసుకోమ్మా. ఇప్పటికీ 10 మందికిచ్చాను. నీ ఒక్కదానికిస్తే నా మొక్కు తీరుతుంది. ఆగు! ఆ పాపాత్మురాలికి వాయును ఇవ్వకు. ఏంటత్తయ్య మీరనేది? అవును, అదో బిడ్డల్లేని గొడ్రాలు. పెళ్ళై 10 ఏళ్లైనా పిల్లల్లేని పాపాత్మురాలు. ఆడజన్మెత్తి కూడా అమ్మ అని పిలిపించుకోలేని దురదృష్టవంతురాలు. ఏ జన్మలో ఏం పాపం చేసిందో ఈ జన్మలో అనుభవిస్తోంది. అవునమ్మా, నేను గొడ్రాల్నే, అమ్మ అని పిలిపించుకోలేని దురదృష్టవంతురాల్నే. చివరి ప్రయత్నంగా ఆ నాగమ్మ తల్లి గురించి విని ఆ అమ్మ నాకు అమ్మ అని పిలిపించుకునే అదృష్టాన్ని ఇస్తుందన్న నమ్మకంతో ఈ నుంచి బయలుదేరుతున్నా. ఈ మహాదేవి బిడ్డల కోసం చేసే ఆఖరి ప్రయాణం ఇది. పదయ్యా. నీ వారసుడు భూమి మీదకి రాడురా, రానివ్వను. మధ్యలో అడ్డొస్తున్నందుకు క్షమించండి. దారేమన్నా దొరికిందా స్వామి? అయినా మన పిచ్చిగాని ధనం, జనం, బలం, బలగం అన్నీ ఉండి కూడా ఈ పండితుల్ని పురాణాల్ని నమ్మడం ఏంటన్నయ్యా? భద్రావతి, మిడిమిడి జ్ఞానంతో మేధావులా మాట్లాడుకు. వేదశాస్త్రాలు చదివిన వారికంటే ఎక్కువ తెలుసా నీకు? ఇప్పుడు నేనే ఉన్నానమ్మా. ఈ శాస్త్రాల్ని నమ్ముకుని సమయం వృధా చేసే కంటే పుట్టబోయే బిడ్డ క్షేమం కోసం పుట్టలన్నీ తవ్వించేసి నాగజాతినే నామరూపాలు లేకుండా చేస్తే సరిపోతుంది అంటున్నాను. సరిగ్గా చెప్పావు భద్రా. హరినాగారం ఊరు పొలిమేర మాత్రమే కాదు, ధనుంజయ వర్మ పేరు వినిపించే ప్రతి ఊరిలోనూ సర్పజాతి జాడ లేకుండా చేస్తాను. తొడగ విప్పే ప్రతి నాగును మొట్టు పెడతాను. కనిపించే ప్రతి పుట్టను పెకిలిస్తాను. మరో సర్పయాగం చేస్తాను. ఒంటి స్తంభం మేడ కట్టి దానిలో నా బిడ్డను పెంచుతాను. ఏ నాగజాతి వస్తుందో చూస్తాను. వర్మ, ఆవేశం మంచిది కాదురా. మన కర్మ వల్ల బురద పాము కూడా భయపడే పరిస్థితుల్లో ఉన్నాం. అలాంటిది 4 మనుషులతో 4 పాముల్ని చంపినంత మాత్రాన నాగజాతి అంతమైపోతుంది అనుకుంటున్నావా? సత్యం చెప్పావమ్మా. ఆదిశేషుడి అంశ అయినా ఆ నాగశక్తిని నిలువరించటం మానవమాతృలకు అసాధ్యం. ఆ శక్తి నుంచి
నీ బిడ్డను రక్షించుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటది? గరుడశిల. మీ ఇంటి సింహద్వారం ముందు గరుడశిలను స్థాపిస్తే నాగజాతి నీడ కూడా మీ ఇంటిని తాకలేదు. చాలా సంతోషం స్వామి. మంచి విషయాన్ని చెప్పి మా వాళ్ళ భయాన్ని పోగొట్టారు. ఆ గరుత్మంతుని రక్షణ ఉండగా ఏ నాగు మమ్మల్ని ఏమీ చేయలేదు. గాలిలో దీపంలా ఉన్న నా బిడ్డ ప్రాణాన్ని రక్షించుకునే దారి చూపించారు. అలాగే వాడి క్షేమం కోసం ఏదైనా వ్రతం చెప్పండి. తప్పకుండా తల్లి. కాకపోతే బిడ్డ పుట్టాక తన జన్మకుండలి పరిశీలించిన పిదప ఆ విషయాలన్నీ చెప్తాం. సంతోషం స్వామి. భయపడకొదినా, నీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుంది. నా కంఠంలో ప్రాణం ఉండగా నా అల్లుడికి ఏ హాని జరగనివ్వను. వాడి బాధ్యత నాది. నాయనా, నేటి నుంచి 3వ రోజు ఉదయం 6:10 గరుడ విగ్రహ స్థాపన జరగాలి. ఆ అమృత ఘడియల్లో స్థాపిస్తే స్వామి శాశ్వతంగా మీ ఇంటి రక్షణలో ఉంటారు. అలాగే స్వామి, వెంటనే శిల్పులకు కబురు పెడతాను. ఇల్లంతా ముగ్గులు పెట్టుందంటే ఈ ఇంట్లో ఎవరో కాపురం ఉంటున్నారు మావా. మన ఇంట్లో ఎవడుంటాడే? ఎవడరా లోపల? రండిటో. మీరు మా సంగతి తర్వాత ముందు నువ్వు మా ఇంట్లో ఎందుకున్నావో చెప్పు. మీ ఇల్లా? అంటే మీరు పరమేశం మహాదేవా? ఓహో, మా పేరు ఊరు తెలుసుకునే ఈ ఇంటిని ఆక్రమించావన్నమాట. మీ ఇల్లు బంగారంగాను నేను మీ ఇల్లు ఆక్రమించడం ఏమిటి? ఎన్నో ఏళ్ల తర్వాత మీ ముత్తాత కట్టించిన ఇంట్లోకి అడుగు పెడుతున్నారని శుభ్రం చేసి ఉంచాను. అంటే నువ్వు మా పొలానికి ఇంటికి కాపలా ఉన్నా సత్తయ్య తాతవా? అవునమ్మా. రండి రండమ్మా, రండి రండమ్మా. నీకు చాలా రుణపడి ఉంటాను తాత. ఎందుకమ్మా? మమ్మల్ని ఎతికి పట్టుకొని మా ఆస్తి మొత్తం మాకు అప్పగించినందుకు. ఏ నాగశక్తి నిధికి కాపలా ఉండకూడదనుకున్నావు, అదే నాగశక్తి నిధికి కాపలా ఉంది.